న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఈ రోజు మన గుండెలు బరవెక్కే వార్తతో మీ ముందుకు రావాల్సి వచ్చింది. దేశ రక్షణే ధ్యేయంగా మన రేపటి కోసం తమ నేటిని త్యాగం చేసేందుకు సిద్ధపడే భారత వైమానిక దళంలో తీవ్ర విషాదం నిండింది. అస్సాంలోని జోర్హాట్ వేదికగా జరిగిన ఒక ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కన్నీటి పర్యాంతం చేస్తుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 విమానం కూలిపోయిన దుర్ఘటనలో 5గురు అప్రమత్తమైన ధైర్యవంతులైన జవాన్లు అమరులయ్యారు. ఆ 5గురు కేవలం సైనికులు మాత్రమే కాదు, 5 కుటుంబాల ఆశాదీపాలు. మన కోసం, మన దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆకాశంలోకి దూసుకెళ్లిన ఆ వీరులు ఇలా అనంత వాయువుల్లో కలిసిపోతారని ఎవరూ ఊహించలేదు. విధి నిర్వహణలో వారు చూపిన ధైర్యం, దేశం పట్ల వారికున్న భక్తి అనన్య సామాన్యం. వారు మనల్ని విడిచి వెళ్లిపోయినా వారు చేసిన త్యాగం మన గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. దేశ రక్షణ కోసం అసువులు బాసిన ఆ 5గురు అమరవీరులు మనమందరం కలిసి అశ్రు నివాళులతో నివాళులు అర్పిద్దాం. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. జై హింద్ వీరులారా, మీకు జోహార్లు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ. నమస్కారం, న్యూస్ 9 టీవీకి స్వాగతం. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అది ఇరు దేశాల కోట్ల మంది అభిమానుల భావోద్వేగం. The big shout for leg before not given. Khan's in Sharma's face here. And Sharma responds. Hold pushes her back. Easy. This is boiled over very quickly. Both of you separate. Back now. The big shout for leg before not given. Khan's in Sharma's face here. And Sharma responds. Hold pushes her back. Easy. This is boiled over very Both quickly. of you separate. Back now. రక్తం మరిగే పోరాటం. కానీ ఈ రోజు మైదానంలో జరిగిందేంటి? ఆట నియమాలను దాటి క్రీడా స్ఫూర్తిని తుంగలో తొక్కేలా పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా షేక్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు ప్రతి భారతీయుడికి రక్తం మరిగేలా చేస్తుంది. మన లయన్ హార్ట్ ఇండియన్ కెప్టెన్ హర్మన్ రీత్ కౌర్ను గ్రౌండ్ నడిపొట్టున రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకునేదే లేదు అని భారత్ తేల్చి చెప్పింది. చూడండి ఈ విజువల్స్. మ్యాచ్ మధ్యలో టెన్షన్ ఏ స్థాయికి చేరిందో చూడండి. పాక్ ఆటగాళ్ల కళ్ళలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ భయంలోంచే పుట్టింది ఈ కన్వింపు చర్య. హర్మన్ రీత్ కౌర్ లాంటి సీనియర్ లెజెండరీ ప్లేయర్ లో పాక్ కెప్టెన్ ఫాతిమా సనా షేక్ వాగ్వాదానికి దిగింది. మైదానంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. కళ్ళలో నిప్పులు చెరుగుతూ ఇద్దరు ఆటగాళ్లు ఒకరికొకరు ఢీకొట్టారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే చర్చ. హర్మన్ ప్రీత్ కౌర్ చేసింది కరెక్టేనా? కొందరు దీన్ని అతిగా స్పందించడం అంటున్నారేమో, కానీ మేము అడుగుతున్నాం, దేశ గౌరవం కోసం ఆడేటప్పుడు ఒక పాకిస్తాన్ ప్లేయర్ మన కెప్టెన్ ను స్లేడింగ్ చేస్తుంటే, కవ్విస్తుంటే తలదించుకొని వెళ్లిపోవాలా? హర్మన్ ప్రీత్ కౌర్ అసలు అతిగా స్పందించలేదు. ఆమె మన దేశ పౌరుషాన్ని గ్రౌండ్ లో చూపించింది. పాకిస్తాన్ కు వాళ్ళ భాషలోనే బుద్ధి చెప్పింది. ఈ రోజు హర్మన్ ప్రీత్ చూపించిన అగ్రెషన్ ప్రతి భారతీయుడి గుండెను గర్వంతో నింపింది. చేతకాని వాళ్ళలా సైలెంట్ గా ఉంటారు, చేతనైన సింహం గర్జిస్తుంది. హర్మన్ ప్రీత్ కౌర్ అక్కడ గర్జించింది. పాక్ కెప్టెన్ ఫాతిమా సనాకు హర్మన్ ప్రీత్ ఇచ్చిన కౌంటర్ సరైందేనా? మైదానంలో పాకిస్తాన్ ఆటగాళ్ల అహంకారానికి ఇకనైనా బ్రేక్ పడుతుందా? మన కెప్టెన్ పౌరుషాన్ని తప్పుబట్టే హక్కు ఎవరికైనా ఉందా? పాకిస్తాన్ ఆటగాళ్లకు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఆటతో గెలవలేక ఇలాంటి చౌకబారు ట్రిక్స్ ప్లే చేస్తే మా అమ్మాయిలు బ్యాట్ తోనే కాదు, మాటలతోనూ కళ్ళ చూపులతోనూ మిమ్మల్ని మైదానంలో పూడ్చి పెడతారు. వాట్ ఏ ఫైట్ హర్మన్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సోదరా. భారత్ పాక్ మ్యాచ్ లో ఇలాంటి మైండ్ గేమ్స్, స్లెడ్డింగ్స్ కామన్ గా జరుగుతుంటాయి. అయితే హర్మన్ ప్రీత్ కౌర్ ఎప్పుడు తన అగ్రెసివ్ నేచర్ కు పేరుగాంచింది. కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించేటప్పుడు ప్రత్యర్థి జట్టు మనల్ని మానసికంగా దెబ్బతీయాలని చూసినప్పుడు తిప్పికొట్టడం చాలా అవసరం. కాబట్టి హర్మన్ ప్రీత్ చేసింది ఖచ్చితంగా సరైన పనే. పాకిస్తాన్ పై ఆ అగ్రెషన్ ఉంటేనే మ్యాచ్ లో పట్టు సాధించగలం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ. నమస్కారం, న్యూస్ 9 టీవీకి స్వాగతం. గూగుల్ మ్యాప్స్ నమ్మింది, ఘోరంగా దారి తప్పింది. అర్ధరాత్రి వేళ నిర్మానుష్యమైన ప్రాంతం. Sorry. No, it's okay. So, my Insta family are there. You can search me on Instagram, Sindhu Kumari Rai. Yeah? Okay. You can follow me there. Okay. So, tell my friends that follow me. Me. चलो बाय मैम, वी मीट यू. या Thank you. या सो गाइस, मैंने फाइनली मैम को कोकोनट ग्रोव में पहुंचा दिया हूँ. You lost on the beach, right?
एंड देन यू वर्क करते करते वो पहुंच गई थी कुलवा बीच पे, है ना मैम? यू स्टार्टेड फ्रॉम योर बैतलवती बीच and you walked you reached Kolwa. Come this way. So finally I dropped you here. Any problem you can tell me ma'am. No, you can go now, no? Okay. Yeah, chalo. Bye then. Bye then. Yeah, bye. చుట్టూ చీకటి, గుండెల్లో వణుకు, ఏం చేయాలో తెలియక, ఎవరిని అడగాలో అర్థం కాక భయాందోళనతో వణికిపోయిన ఓ విదేశీ మహిళ సరిగ్గా అదే సమయంలో అక్కడ ఎంట్రీ ఇచ్చింది మన లేడీ సింగం. అవును, సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక మహిళా ర్యాపిడో రైడర్ పేరు మారిమోగిపోతుంది. నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, ఒక విదేశీ మహిళ గూగుల్ మ్యాప్స్ చూపిస్తున్న రూట్ నమ్మి ప్రయాణించి పూర్తిగా దారి తప్పిపోయింది. చుట్టుపక్కల ఎవరు లేని ఒక నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోవడంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. కానీ అక్కడ దేవుడిలా ప్రత్యక్షమైంది ర్యాపిడో రైడర్ సింధు. భయంతో వణికిపోతున్న విదేశీ మహిళకు కొన్నంత భరోసానిచ్చింది. నేను ఉన్నాను, నీకేం కాదు అంటూ ధైర్యం చెప్పడమే కాదు, సురక్షితంగా క్షేమంగా ఆమెను హోటల్కు చేర్చింది. విపత్తర పరిస్థితిలో తోటి మహిళకు అండగా నిలిచి మానవత్వాన్ని చాటు చేసుకున్న మన సింధు నిజంగా గ్రేట్ కదా. ఈమె చేసిన సాహసానికి, చూపిన చొరవకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. సెల్యూట్ సింధు, నువ్వు రియల్ హీరో అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ గ్రేట్ ఉమెన్ సింధుపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV. కీప్ వాచింగ్. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. అమ్మ ప్రేమ ఈ సృష్టిలో దీనికంటే గొప్పది, పవిత్రమైనది మరొకటి లేదు. Sorry, one second, sorry. Amma. Hello. అమ్మ నేను మళ్ళీ చేస్తాను ఒక 5 minutes. 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 Sorry, I have to pick this. కొడుకు ఎంత పెద్దవాడైనా, ఏ స్థాయిలో ఉన్నా అమ్మ దృష్టిలో ఎప్పటికీ చిన్నపిల్లాడే. సరిగ్గా ఇదే విషయాన్ని నిరూపించి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాడు మన తెలుగోడు, టీమిండియా యంగ్ సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డి. అంతర్జాతీయ క్రికెట్ లో సత్తా చాటుతూ స్టార్డమ్ తెచ్చుకున్న మన నితీష్ కుమార్ రెడ్డి తాజాగా ఒక లైవ్ ప్రెస్ మీట్ లో చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ గా మారింది. నెటిజన్లు ఈ వీడియో చూసి హ్యాట్స్ ఆఫ్ నితీష్, నీ సంస్కారానికి జోహార్లు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఆ విలేకరుల సమావేశంలో ఏం జరిగింది, ఆ క్రేజీ మూమెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్రికెట్ మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే నితీష్ కుమార్ రెడ్డి మైదానం వెలుపల ఎంత ఒదిగి ఉంటాడో ఈ ఘటనతో మరోసారి రుజువైంది. నితీష్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం మీడియాలో ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ చాలా బిజీగా ఉన్నాడు. కెమెరాలన్నీ ఆయన వైపే ఉన్నాయి. దేశవ్యాప్తంగా మీడియా లైవ్ కవరేజ్ ఇస్తోంది. సరిగ్గా అదే సమయంలో నితీష్ మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ పై చూస్తే అమ్మా అని డిస్ప్లే అవుతుంది. సాధారణంగా ఇలాంటి ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు సెలబ్రిటీలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తారు లేదా పక్కన పడుస్తారు. కానీ మన తెలుగోడు ఏం చేశాడో తెలుసా? 100 కెమెరాలు ఉన్నాయని వెనుకాడలేదు. ప్రెస్ మీట్ డిస్టర్బ్ అవుతుందని ఆలోచించలేదు. అమ్మకాలు రాగానే ఎంతో రెస్పెక్ట్ తో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. అమ్మా, నేను ప్రెస్ మీట్ లో ఉన్నాను, కాసేపట్లో కాల్ చేస్తా అంటూ ఎంతో వినయంగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. కోట్లు సంపాదించిన, దేశం గర్వించే స్థాయికి ఎదిగిన అమ్మ పిలుపు కంటే ఏది ఎక్కువ కాదు అని నిరూపించాడు. మన తెలుగోడి సంస్కృతి, తల్లిదండ్రులపై ఉండే గౌరవాన్ని దేశం మొత్తానికి చాటి చెప్పాడు మన ఆంధ్ర కుర్రోడు. నిజంగానే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటే దానికి నితీష్ కుమార్ రెడ్డి ప్రవర్తనే ఒక నిదర్శనం. ప్రెస్ మీట్ మధ్యలో అమ్మ ఫోన్ వస్తే కట్ చేయకుండా ఎంతో ప్రేమగా మాట్లాడిన మన తెలుగు తేజం నిజమైన హీరో అనిపించుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అమ్మ ప్రేమ ఎంత గొప్పది, మన తెలుగోడి సంస్కారం అంతకన్నా గొప్పది అంటూ గర్వంగా కామెంట్ చేస్తున్నారు. మరి లైవ్ ప్రెస్ మీట్ లో నితీష్ కుమార్ రెడ్డి మాతృ ప్రేమపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV.
నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. ఎన్నికల ముందే అసలు సిసలైన కురుక్షేత్రం మొదలైందా? ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైన ఓట్లపై అధికార విపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా? బేలాలో మరి రెవెన్యూ అధికారులు ఏదైతే బిఎల్ఎస్ కు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందో దాని కొరకు మేము మరి మండలంలో ఉన్నటువంటి 35 బూత్లకు 35 మంది బిఎల్ఏలను నియమించడం అనేది జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఈరోజు దేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో మరి అన్ని రాష్ట్రాలలో దాదాపు బీహార్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లలో చూసాం, అదేవిధంగా కేరళలో చూసాం, ఆ తర్వాత మన తమిళనాడులో చూసాం. మరి ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరిగినాయో అక్కడక్కడ మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఏదైతే అటానమస్ బాడీ ఉందో, అంటే ఎలక్షన్ కమిషన్ ఎటువంటి ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండా పనిచేయాల్సినటువంటి ఒక అటానమస్ బాడీ ఉన్నటువంటి ఒక ఎలక్షన్ కమిషన్ కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క ఏజెంట్గా మారి ఈరోజు దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఈ ఓట్లను చోరీ చేస్తున్నటువంటి విషయాన్ని ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఓట్ల లూటీ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఇప్పుడు పెద్ద పొలిటికల్ వార్ గా మారింది. ఇదంతా సవరణ కాదు, పక్కా స్కెచ్ తో జరుగుతున్న ఓట్ల దొంగతనం అంటూ విపక్షాలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేందుకే పక్కా వ్యూహంతో విపక్షాల ఓట్లను టార్గెట్ చేసి తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. ఆదిలాబాద్ నియోజకవర్గ సెల్ కన్వీనర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి అధికార పక్షంపై ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు. మండల కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి మీడియా ముందుకు వచ్చిన ఆయన సంచలన ఆరోపణలు చేశారు. స్థానికంగా లేరని సాకు చూపిస్తూ కేవలం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే ఓటర్లను ఏరి కోరి మరీ జాబితా నుంచి తొలగిస్తున్నారనేదే విపక్షాల ప్రధాన ఆరోపణ. కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి బీజేపీ ప్రభుత్వానికి తొత్తుగా మారిపోయింది అంటూ గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. ద్వారా ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు తెర వెనుక పెద్ద కుట్ర జరుగుతుందని, ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే అన్నారు. కాంగ్రెస్ గర్జిస్తోంది. ఒకవేళ ఓట్ల సవరణ పారదర్శకంగానే జరుగుతుంటే కేవలం విపక్షాల ఓట్లే ఎందుకు గల్లంతవుతున్నాయి? స్థానికంగా లేరనే నెపంతో ఓట్లను తొలగించే ప్రక్రియ వెనుక నిజంగానే అధికారులపై పొలిటికల్ ప్రెషర్ ఉందా? కాంగ్రెస్ చేస్తున్న ఈ ఓట్ల దొంగతనం ఆరోపణలపై అధికార బీజేపీ శ్రేణులు ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నాయి? కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఆరోపణలు ఎలా తిప్పికొడుతుంది? ఈ ఓట్ల రచ్చ ఆదిలాబాద్ దాటి రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి చిచ్చు పెట్టబోతుందో చూడాలి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. అసలు గ్రౌండ్ లో మ్యాచ్ నడుస్తుందా లేక లడాయి నడుస్తుందా అర్థమైతలేదు బై. నిన్ననే చూసినాం కదా మన లేడీస్ సింగం హర్మన్ ప్రీత్ కౌర్ coming into this game. Oh, look at the draw. No, that's not nice. That is not nice. That is not nice. You need to be very, very careful out there in the middle. Maintaining sportsmanship is very, very important. Well, Northern hero for Sri Lanka A. Kugadas Mathulan delivers a brilliant super over. And Sri Lanka A win the game by 9 runs. In fact, 7 runs. అంపైర్లకు ఎట్లా చుక్కలు చూపించిందో, మ్యాచ్ ని ఎట్లా హీట్ ఎక్కించిందో, ఆ మంట ఇంకా చల్లారక ముందే ఇప్పుడు మన టీమిండియా చిచ్చర పిడుగు చిన్నోడు వైభవ్ సూర్యవంశీ గ్రౌండ్ లో రచ్చలేపిండు. శ్రీలంక ప్లేయర్ల తిక్క కుదిర్చి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిండు. అసలు ఏం జరిగిందంటే, గ్రౌండ్ లో మ్యాచ్ నడుస్తుంటే ఈ శ్రీలంక గాళ్లకు గర్వం ఎక్కువైపోయి మన వైభవ్ దగ్గరికి వచ్చి, ఏయ్ ఇక్కడ నీ పప్పులు ఉడకవు తమ్ముడు, ఇది ఐపీఎల్ కాదు ఇంటర్నేషనల్ క్రికెట్, చూశాడు అంటూ గెలికినంత పని చేసిండ్రు. పాపం వాళ్ళకు తెలియదు కదా మనోడు గెలకక ముందే గాండ్రగొడ్డలి, గెలికితే గాల్లో తేలుతాడని. మన వైభవ్ సూర్యవంశీ ఊరుకుంటాడా చెప్పండి? అస్సలు తగ్గేదేలే అన్నట్టు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఫుల్ నవ్వుకుంటూ ఇట్లా అన్నాడు, ఓ ఈ పెద్ద మనుషుల్లారా, ఇదో పెద్ద వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కాదు, జస్ట్ ఒక మామూలు మ్యాచ్ మాత్రమే, దీనికే అంత ఉల్లాసపడకుర్రి, అసలు ఆట ముందట ఉంది,
అనే ఒక్క రేంజ్ లో కౌంటర్ ఇచ్చిండు. శ్రీలంక ప్లేయర్లు లడాయి మొదలు పెడితే మన చిచ్చర పిడుగు వైభవ్ దానికి పక్కా ముగింపు పలికిండు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే గరం గరం టాపిక్ నడుస్తోంది. నిన్న హర్మన్ ప్రీత్, నేడు సూర్యవంశీ మొత్తానికి మనల్ని తగ్గట్లేదు, గట్టిగానే ఇచ్చుకున్నారు. మరి మన చిన్నోడు వైభవ్ ఇచ్చిన ఈ మాస్ కౌంటర్ మీకు నచ్చిందా? శ్రీలంక వాళ్లకు గట్ల అనడం కరెక్టేనా? కింద కామెంట్ సెక్షన్ లో మీ ముచ్చట ఏదో చెప్పండి. గట్లనే మన ఛానల్ ని లైక్ కొట్టి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV. నమస్కారం, News9 TV కి స్వాగతం. Ladies and gentlemen, get ready for the biggest, the craziest and the most sensational show on earth. సరిహద్దులు చెరిగిపోయే సమయం వచ్చేసింది. గుండె చప్పుళ్ళు స్పీడ్ అందుకున్నాయి. ఎందుకంటే ప్రపంచమే ఎదురు చూస్తున్న FIFA వరల్డ్ కప్ 2026 కెల్లా వేదికగా గ్రాండ్ గా షురు కాబోతుంది. కేవలం ఫుట్బాల్ మ్యాచ్ మాత్రమే కాదు బాస్, అంతకు మించిన ఒక మైండ్ బ్లోయింగ్ విజువల్ ట్రీట్ మీకోసం వెయిట్ చేస్తుంది. ఈ ఓపెనింగ్ మ్యాచ్ స్టేజ్ ని షేక్ చేయడానికి, మిమ్మల్ని ఊహల లోకంలో తేల్చడానికి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 గ్లోబల్ సెన్సేషనల్స్ వస్తున్నారు. తన హాట్ మూవ్స్ తో, కిల్లర్ ఎక్స్ప్రెషన్స్ తో సోషల్ మీడియాను షేక్ చేసే గ్లోబల్ బెల్లీ డాన్సింగ్ సెన్సేషన్ మన బాలీవుడ్ హార్ట్ థ్రమ్ నోరా ఫతేహి తన అల్టిమేట్ డాన్స్ తో, పర్ఫార్మెన్స్ తో కెనడా స్టేడియం కి మంట పెట్టడానికి రెడీ అయిపోయింది. ఫ్రెంచ్ మ్యూజిక్ ఇండస్ట్రీని తన హిట్స్ తో రూల్ చేస్తున్న ఇంటర్నేషనల్ స్టార్ ర్యాపర్ వెజ్ డ్రీమ్ ఆయన స్టేజ్ పైకి వచ్చి మైక్ పట్టుకుంటే స్టేడియంలోని ప్రతి ఒక్కరి కాళ్ళు డాన్స్ చేయకుండా ఆగవు. ఆ వాయిస్, ఆ బీట్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. మరియు వీరందరితో పాటు గ్లోబల్ ఆడియన్స్ ని తన వైల్డ్ ఎనర్జీతో ఊపేయడానికి వస్తున్నాడు మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ సంజయ్. ఈ 3 కలిసి ఒకే స్టేజ్ పై ఒకే రాత్రి హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు. ఇది కేవలం ఒక ఆట కాదు, ఇది ఒక ఎమోషన్. నోరా గ్లామర్ అండ్ డాన్స్, వెజ్ డ్రీమ్ అండ్ సంజయ్ ల మ్యూజికల్ బ్లాస్టింగ్ రాబోయే కొన్ని గంటల పాటు ప్రపంచం మొత్తం కెనడా వైపే చూడబోతుంది. కళ్ళు ఆర్పకుండా చూడండి, ఎందుకంటే ఈ రేంజ్ రచ్చ మీరు లైఫ్ లో ఎప్పుడు చూసి ఉండరు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంది. మనం 21వ శతాబ్దంలో ఉంటూ చంద్రుడి మీదికి, అంగారకుడి మీదికి యాత్రలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ కొందరి ఆలోచనలు మాత్రం ఇంకా శిలాయుగంలోనే ఉన్నాయి అనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. ఎంత ఎంత అంటే అంత ఏడుస్తాను. ఒక్కది ఎంత చిన్నపిల్లరా దాన్ని ఏడిపిస్తావా? వర్షం పడ్డ నీరు పోతుంటే రాళ్ళు వెళ్తే దాని మీద ఎక్కినాం. ఆ పిల్లలు ఎన్ని 2 నెలల పిల్ల 2 సంవత్సరాల పిల్ల. ఇప్పుడు ఏమో నేను నచ్చుకొడితే కొట్టాయంటివి, మళ్ళీ ఆ పిల్లకి నొప్పి లేలే. ఆడపిల్ల పుట్టిందన్న ఒకే ఒక కారణంతో 7 అడుగులు నడిచిన భార్యను గుండెల మీద పెట్టుకుని చూసుకోవాల్సిన కన్న కూతురుని నడి వీధిలో వదిలేశాడు ప్రబుద్ధుడు. అంతటితో ఆగాడా? లేదు. తన కూతురికి తండ్రి ప్రేమను దూరం చేసిన ఆ కసాయి హైదరాబాద్ పారిపోయి గుట్టు చప్పుడు కాకుండా మరో మహిళతో సహజీవనం చేస్తూ 2 మగపిల్లలకు తండ్రయ్యాడు. మగపిల్లాడి మీద ఉన్న కక్కుర్తితో మొదటి భార్య జీవితాన్ని నాశనం చేసిన ఆ మోసగాడి బాగోతం హైదరాబాద్ సరూర్ నగర్ లో బట్టబయలైంది. అసలు చట్టం కళ్ళుగప్పి ఈ దొంగ కాపురం ఎలా చేస్తున్నాడు? భర్త అసలు రంగు పట్టుకున్న భార్య ఆవేదన ఏంటో చూద్దాం ఈ స్టోరీలో. వనపర్తి జిల్లాకు చెందిన అర్చన రవిలకు 2012లో పెళ్లైంది. కోటి ఆశలతో మెట్టినింట అడుగు పెట్టిన అర్చనకు ఆడపిల్ల పుట్టే వరకు అంత బానే ఉంది. కానీ ఆ పసి ప్రాణం భూమి మీద పడగానే అత్తింటి వారి కళ్ళు నెత్తికెక్కాయి. ఆడపిల్ల పుట్టిందన్న అక్కసుతో అర్చనను నిత్యం చిత్రహింసలకు గురి చేయడం మొదలు పెట్టారు. దేవుడు లాంటి భర్త అండగా ఉంటాడు అనుకుంటే కసాయిలా మారి భార్య బిడ్డలను గాలికి వదిలేశాడు. కట్ చేస్తే వనపర్తి నుంచి హైదరాబాద్ కు మకాం మార్చిన రవి సరూర్ నగర్ లో అసలు నాటకానికి తెరతీశాడు. భార్యకు దూరంగా ఉంటూ మరో మహిళతో అక్రమ సహజీవనం మొదలు పెట్టాడు. ఎందుకు మొదటి భార్యను వదిలేశాడో తెలుసా?
కేవలం మగ పిల్లాడు కావాలన్న పిచ్చితో. ఆ రెండో మహిళ ద్వారా 2 మగ పిల్లలకు తండ్రి కూడా అయ్యాడు. చట్టం దృష్టిలో మొదటి పెళ్లి ఉనికిలో ఉండగానే అసలు ఈ రెండో కాపురం ఏంటి? ఇదెక్కడి న్యాయం అని ఇప్పుడు సమాజం ప్రశ్నిస్తుంది. ఓవైపు విడాకుల కోసం వనపర్తి కోర్టులో పిటిషన్ వేసి ఈ నెల 28న ఫైనల్ హియరింగ్ ఉండగా కోర్టుకు కూడా హాజరు కాకుండా పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్నాడు ఈ కేటుగాడు. కానీ పాపం ఎప్పుడు దాగదు కదా. కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో తీగలాగిన అర్చన నేరుగా సరూర్ నగర్ లోని భర్త అడ్డాకు చేరుకుంది. దొంగ కాపురం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నడి వీధిలో నిలదీసింది. చూసారుగా, తన కూతురికి న్యాయం చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకొని భరణం ఇప్పించాలని సోమవారం భర్త ఇంటి ముందు అర్చన ఆందోళనకు దిగింది. ఆడపిల్లంటే ఎందుకంత చిన్న చూపు? నా బిడ్డ భవిష్యత్ ఏంటి అంటూ ఆ తల్లి అడుగుతున్న ప్రశ్నలకు బదులిచ్చే నాదుడే లేడు. ఇప్పుడు బంతి పోలీసుల కోర్టులో ఉంది. చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని 2 జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి మోసగాడిపై సరూర్ నగర్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సమాజంలో మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ ఎక్కడా? తల్లి బిడ్డల కన్నీరు తుడిచేదెవరు? ఈ కేసులో అధికారుల స్పందన కోసం మా ఛానల్ నిరంతరం పోరాడుతూనే ఉంటుంది, నిలదీస్తూనే ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. అక్రమ సంబంధం మోజులో పడి కట్టుకున్న వాడినే కడతేర్చిన ఓ కిరాతక ఇల్లాలి ఉదంతం కాకినాడలో సంచలనం సృష్టిస్తుంది. గుండె జబ్బుతో బాధపడుతున్న భర్తను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భార్య తన కోరికలను అడ్డు వస్తున్నాడని అత్యంత దారుణంగా హత్య చేసింది. సహజ మరణంగా చిత్రీకరించి నాటకమాడిన ఆ మాయలాడి బండారం ఓ చిన్న వాట్సాప్ మెసేజ్ తో బట్టబయలైంది. ఇంతకీ ఏం జరిగింది? పాత ప్రియుడిని వదిలి కొత్త ప్రియుడిని పట్టుకున్న ఆ మహిళ అసలు స్వరూపం ఎలా బయటపడింది? ఈ సంచలన హత్య వెనుక ఉన్న క్రైమ్ స్టోరీ ఏంటో చూద్దాం. భర్తకు గుండె జబ్బు, భార్యకు పరాయి మోజు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం మండల కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ పుల్లా దుర్గా ప్రసాద్ కు 2 ఏళ్ల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది. దీంతో అతని ఇంటికి పరిమితమయ్యాడు. భర్త అనారోగ్యంతో అచేతనంగా మారుతుంటే భార్య రమాదేవి మాత్రం ఇన్స్టాగ్రామ్ ద్వారా బాపట్లకు చెందిన గోపి సాయి అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అతడితో కలిసి షికార్లు చేయడం మొదలెట్టింది. ఖర్జూర జ్యూస్ లో మృత్యువు. తన భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన దుర్గా ప్రసాద్ ఆమెను మదలించాడు. అదే అతడి ప్రాణాల మీదికి తెచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేసిన రమాదేవి పథకం ప్రకారం ఇలా చేసింది. ప్రియుడు గోపి సాయి బాపట్ల నుంచి 15 నిద్ర మాత్రలు కొనుగోలు చేసి రమాదేవికి ఇచ్చాడు. మార్చి 13న ఉదయం ఖర్జూర జ్యూస్ లో ఆ నిద్ర మాత్రలను కలిపి భర్తకు తాగించింది. అపస్మార స్థితిలోకి వెళ్లిన భర్తను దిండుతో ముఖంపై అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి అత్యంత దారుణంగా హత్య చేసింది. గుండెపోటుతో పడిపోయాడు అంటూ బంధువులను నమ్మించి ఎవరికి అనుమానం రాకుండా సైలెంట్ గా అంత్యక్రియలు కూడా పూర్తి చేసింది. అదిరిపోయే ట్విస్ట్ గుట్టు రట్టయింది ఇలా. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. భర్త చనిపోయి 3 నెలలు కూడా కాకముందే రమాదేవి తన పాత ప్రియుడు గోపి సాయిని పక్కన పెట్టి మరో కొత్త ప్రియుడిని వెతుక్కుంది. దీంతో రగిలిపోయిన పాత ప్రియుడు గోపి సాయి నేరుగా రమాదేవి కుమార్తెకే ఒక సంచలన మెసేజ్ చేశాడు. మీ అమ్మ జ్యూస్ లో నిద్ర మాత్రలు కలిపిచ్చి ఊపిరాడకుండా చేసి మీ నాన్నను చంపేసింది అంటూ పంపిన ఒక్క మెసేజ్ తో రమాదేవి ఆడిన నాటకం మొత్తం బట్టబయలైంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో సర్పవరం సిఐబి ప్రకాష్ రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. చూసారుగా, క్షణిక సుఖాల కోసం కట్టుకున్న వాడిని కరతేర్చడమే కాకుండా తన నేరాన్ని దాచేందుకు ఆ మహిళ ఎంత పెద్ద నాటకం ఆడిందో. చివరికి పాత ప్రియుడి కక్షతో ఈ దాడ హత్య వెలుగులోకి వచ్చింది. పవిత్రమైన బంధాలకు మచ్చ తెస్తూ సమాజంలో మనుషుల మధ్య బంధాలు ఎంత దారుణంగా దిగజారుతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక సజీవ సాక్ష్యం. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుంది. మున్ముందు ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ.
నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఇవాల్టి అత్యంత సంచలన వివాదాస్పద వార్తకి స్వాగతం. నమ్మించి పిలిచాడు, హోటల్ గదికి రప్పించాడు. ఆ తర్వాత అక్కడ జరిగింది ఊహకందని ఘోరం. నాగర్పూర్లోని ఓ హోటల్ గదిలో జరిగిన కామాంధుల కీచక పర్వం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أعوذ بالله من الشيطان الرجيم 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 بسم الله الرحمن الرحيم قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد بسم الله الرحمن الرحيم قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس أفحسبتم أنما خلقناكم عبثا وأنكم إلينا ترجعون فتعالى الله الملك الحق لا إله إلا هو رب العرش العظيم ومن يدع مع الله إلها آخر لا برهان له به فإنما حسابه عند ربه إنه لا يفلح الكافرون. ఇది కేవలం ఒక నేరం కాదు, నమ్మక ద్రోహం, క్షుద్ర పూజలు, బలవంతపు మత మార్పిడి, ఆపై అత్యంత హేయమైన అత్యాచారం. అసలు నాగ్పూర్ హోటల్ రూమ్ నంబర్లో ఆ రోజు ఏం జరిగింది? ఆ మహిళకు ఎదురైన ఆ భయానక క్షణాలేంటి? ఇక వివరాల్లోకి వెళ్తే, అయ్యాజ్ మదర్ ఈ పేరే ఇప్పుడు నాగ్పూర్లో మారుమోగుతుంది. మాట్లాడదాం రా అంటూ ఓ మహిళను అత్యంత కిరాతకంగా ట్రాప్ చేశాడు నిందితుడు. తీరా ఆమె హోటల్ గదిలోకి వెళ్లేసరికి అక్కడ అప్పటికే కాపు కాసి ఉన్నాడు మరో కీచకుడు. పరిస్థితి తేడాగా ఉందని గమనించిన ఆ బాధితురాలు ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ ఆ కామాంధులు ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత జరిగిన తంతు చూస్తే సభ్య సమాజం తలదించుకుంటుంది. ఆ హోటల్ గదిలో వింతగా తాంత్రిక పూజలు, క్షుద్ర ప్రయోగాలు చేశారు. భయంతో వణికిపోతున్న మహిళను బలవంతంగా మత మార్పిడి చేశారు. అంతటితో ఆగారా? లేదు. ఆపై ఆమెపై సామూహికంగా అఘాయత్యానికి పాల్పడ్డారు. ఈ పైశాచికత్వాన్ని అంత వీడియో తీసి వికృత ఆనందం పొందారు. కానీ ఆ వీడియోని వారికి ఉచ్చు బిగించింది. పాపం పండింది. బాధితురాలిని బ్లాక్మెయిల్ చేయాలనుకున్నారో ఏమో కానీ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. నిమిషాల వ్యవధిలోనే ఆ వీడియో వైరల్ కావడం, నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడడంతో మహారాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడు అయ్యాజ్ మదర్, అతని అనుచరుడు అమీర్ షేక్లను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెచ్చారు. వీరిద్దరిపై ఇప్పుడు అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఇక్కడ లేవనెత్తుతున్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే, అసలు ఈ క్షుద్ర పూజల వెనుక ఆంతర్యం ఏంటి? కేవలం ఆ ఇద్దరే ఈ దారుణానికి ఒడిగట్టారా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద మత మార్పిడి ముఠాహస్తం ఉందా? ఈ వ్యవహారంలో ఇంకెంతమంది పెద్దల పేర్లు బయటికి రాబోతున్నాయి? దీనిపై పోలీసులు జరుపుతున్న విచారణలో ఎలాంటి సంచలన విషయాలు నమోదు కానున్నాయి? ఇది నేటి మన బిగ్ డిబేట్. మరిన్ని సెన్సేషనల్ అండ్ ఎక్స్క్లూసివ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ. నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారిగా కలకలం రేగింది. కూకట్పల్లి సమీపంలోని మూసాపేట ప్రాంతం అగ్ని కీలలతో వణికిపోయింది. మూసాపేటలోని ఓలా ఎలక్ట్రిక్ వాహనాల గోదాంలో ఊహించని రీతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల వ్యవధిలోనే మంటలు భీకర రూపం దాల్చడంతో ఏకంగా 50కి పైగా ఎలక్ట్రిక్ వాహనాల కళ్ల ముందే కాలిబూడిదయ్యాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది? మంటలు ఎందుకు చెలరేగాయి? గ్రౌండ్ జీరో నుంచి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఎప్పుడు చూద్దాం. చూస్తున్నారుగా, ఆకాశాన్ని తాకుతున్న అగ్ని కీలలు, దట్టంగా కమ్ముకున్న నల్లటి పొగలు. మూసాపేట్లోని ఓలా గోదాం ఒక్కసారిగా అగ్నికుండంగా మారింది. లోపలున్నవి ఎలక్ట్రిక్ వాహనాలు కావడంతో బ్యాటరీలు పేలి మంటలు మరింత ఉగ్ర రూపం దాల్చాయి. భారీ శబ్దాలతో వరుస పేలుళ్లు జరగడంతో చుట్టుపక్కల ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు.
గోధన్లో పార్క్ చేసి ఉన్న సుమారు 50 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు పూర్తిగా దగ్ధమైనవి. లక్షల రూపాయల ఆస్తి సెకండ్ల వ్యవధిలో బొగ్గిపాలైంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న 4 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందా లేక ఎలక్ట్రిక్ బ్యాటరీలు ఓవర్ హీట్ అవ్వడం వల్ల జరిగిందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది నిజంగా తీవ్ర కలకలం రేపుతున్న ఘటన. ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ అగ్నికీలల తీవ్రత చూస్తే మాత్రం ఎవరైనా వణికిపోవాల్సిందే. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది ఆపరేషన్ కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9.